ఈరోజు నేను మీతో ఒక చిన్న కథని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఆ కథ రాఘవ లారెన్స్ డైరెక్టర్, డాన్స్ మాస్టర్. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడినది. చాలా బాగా అనిపించి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వచ్చినాను. అదేంటంటే ఒక ఊర్లో ఓ పెద్దాయన ఉండేవాడనమాట. ఆయన ప్రతిరోజు అన్నదానం చేసేవాడు. ఆ అన్నదానంలోనే ఆయనకు ఆనందం ఉండేదంట. అలా ఒకరోజు అన్నదానం చేస్తూ ఉండగా ఒక పక్షి ఒక పాముని వేటాడి తీసుకొని పోతూ ఉండంగా ఆ పాము నోట్లో నుంచి విషము ఒక చుక్క ఆ అన్నదానంలో పడింది. ఆ అన్నదానం చేసినప్పుడు తిన్న వాళ్ళలో కొంతమంది చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ ఊరి రాజు ఒక పనిష్మెంట్ ఇచ్చినాడు. ఏమని చెప్పి, అన్నదానం చేసిన ఆయన ఏమనలేదు. కాకపోతే ఇక మీదట అన్నదానం చేయొద్దు అని చెప్పేసి ఒక తీర్మానం చేసినాడు. అప్పుడు ఆ పెద్దాయన బాధపడినాడు. అరే! నేను జీవితాంతం అన్నదానం చేద్దాం అనుకున్నాను. కానీ ఏంది ఇప్పుడు చేయలేకపోతున్నానే అని బాధపడినాడు. అదే సమయంలో పైన యముడి దగ్గర చిత్రగుప్తుడు పోయి, యమధర్మరాజా, ఈ పాపాన్ని ఆ పెద్దాయన ఖాతాలో వేద్దామా అన్నాడంట. అరే అయ్యా, నలుగురికి అన్నదానం చేసేటోడు ఆయన పైన ఏం వేస్తావు ఈ పాపాన్ని అనేసి అన్నాడంట. సరే అయితే మరి ఆ పక్షి పైన వేద్దామా అన్నాడంట. ఆ పక్షి కేవలం పామును వేటాడి తీసుకొని పోయిందే తప్ప విషం వేయాలనేది ఆ పక్షి ఉద్దేశం కాదు కదా అన్నాడంట. అయితే ఆ పాము పైన వేద్దామా అన్నాడంట. పాము ఆల్రెడీ నొప్పితో అల్లాడుతూ ఉంది, ఒక పక్షికి ఆహారం అయిపోయింది, దానిపైన ఎట్లా వేద్దామయ్యా అన్నాడంట. మరి ఎవరిపైన వేయాలయ్యా అన్నాడంట. కొద్ది రోజులు ఆపు, టెంపరీగా పక్కన పెట్టి ఈ కేసుని అన్నాడంట యమధర్మరాజు. సరే అని చెప్పి ఆగిపోయినాక కొద్ది రోజులు సమయం గడిచినాక మళ్ళీ ఆ పెద్ద ఆయన వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని అన్నదానం చేయడం మొదలుపెట్టినాడు. అన్నదానం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక ఇద్దరు ముసలోళ్ళు ఒక వారం నుంచి అన్నం తినకోకుండా ఉండి, అయ్యా ఇక్కడెక్కడో అన్నదానం జరుగుతూ ఉంది కదా, ఎక్కడా అని జనాల్ని అడుగుతూ వెళ్తూ ఉన్నారంట. ఆ దారి మధ్యలో ఒక నలుగురు అరుగు పైన కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఆ నలుగురి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇక్కడ అన్నదానం ఎక్కడో చేస్తున్నారంట కదా, ఎక్కడా అని అడిగినారంట. అట్లా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోండి అని చెప్పినాడంట. ఆ నలుగురు చెప్పినారంట. చెప్పి, ఏమయ్యా అడిగి పోయి తింటే చస్తారే తప్ప మీ ఆకలి ఏం తీరదు అన్నారంట ఆ నలుగురు. అప్పుడు వెంటనే చిత్రగుప్తుడు వెళ్ళి, అయ్యా చాలా రోజుల నుంచి మనం ఆ కేసు పెండింగ్లో పెట్టినాం కదా, ఏం చేద్దాము అన్నాడు. ఖాళీగా కూర్చొని మాట్లాడుకుంటా ఆ నలుగురు వెళ్ళి అన్నం తినే వాళ్ళని కూడా చెడగొడుతున్నారు కాబట్టి ఆ నలుగురు పైన వేసే ఆ పాపాన్ని అన్నాడు. దీని అర్థం ఏందో తెలుసా? అన్నదానం చేసేటోడిని చేయనియరు, వాళ్ళు ఒకరికి అన్నం పెట్టరు, తిన్నీకి వెళ్ళే వాళ్ళని వెళ్ళనియరు. అట్లాగా నేటి సమాజ పరిస్థితి కూడా ఉంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం మంచి చేయాలనుకుంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళన్న మాటలకి కర్మ సమాధానం చెప్తుంది. ఓకేనా? బాగుంది అనిపించి మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను అంతే.